ఈ రోజున మనము లింగ రూపంలోనే ఈశ్వరుని ఆరాధిస్తాము. అయితే లింగ రూపంలో దాల్చటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అంటే, దీని గురించి మనకి మహాభారతంలో కూడా కనపడుతూ ఉంటుంది. మహాశివరాత్రి ప్రస్తావన గురించి పద్మపురాణంలో కనపడుతూ ఉంటుంది. అంటే యుగ యుగాల నుంచి కూడాను ఈ మహాశివరాత్రి అనేటటువంటిది జరుపుకుంటున్నారని వీటి ద్వారా మనకి తెలుస్తోంది. చరిత్ర చెప్పేటటువంటి మాట కూడా అది. ఇక ఈ రోజున చేయవలసినటువంటిది లింగ రూపంలో అని చెప్పుకున్నాం కదా. అసలు లింగము అంటే అర్థం ఏమిటంటే చిహ్నము, గుర్తు అని ఇందాకే మనం అనుకున్నాం కదా. అయితే లీయతే గమ్యతే ఇది లింగ అని చెప్పి మహాశివ పురాణంలోనిది వాక్యం ఇది. ఇక గ అంటే వెళ్ళటము అని అర్థము, లీ అంటే లీనమవ్వటము అని అర్థము. అందుకని లింగాన్ని ఎవరైతే గనక అభిషేకిస్తారో వాళ్ళకి ముక్తి మోక్షము అనేటటువంటిది లభిస్తుందని చెప్పకనే చెప్తోంది ఈ లింగానికి చేసేటటువంటి అభిషేకం ద్వారా అన్నమాట. సరే, లింగ రూపం దాల్చడానికి కారణాలు ఏమిటయ్యా అంటే, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కథని చెప్తారు. అదేవిధంగా అనేక కథలు ప్రాచుర్యంలోనే మనందరికీ తెలిసినటువంటిది. భృగు మహర్షి రావటము, వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కూడాను పట్టించుకోవట్లేదు. అది బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే సరస్వతీదేవి వీణానాదం చేస్తోంది. వీణానాదం చేస్తుంటే ఆయన ఆనందంలో ఉన్నారు, నన్ను పట్టించుకోలేదని చెప్పి, అందుకు గాను నీకు భూలోకంలో గుడులు అనేటటువంటివి ఉండవు అని చెప్పి, అదేవిధంగా విష్ణువుకి తర్వాతనేమో ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఈశ్వరుడికి కూడాను పార్వతీదేవితో తాండవం చేస్తున్నారట. ఆనందంతో ఉన్నప్పుడు తన ప్రమద గణాలందరితో కలిపి తాండవం చేస్తున్నారట స్వామి. చేస్తున్నప్పుడు చూడలేదట. చూడకపోతే నాయనా నువ్వు కూడా నన్ను చూడలేదా అని చెప్పి, అప్పుడు నీకు భూలోకంలో లింగ రూపంలోనే కార్యక్రమాలు అంటే అభిషేకాది కార్యక్రమాలు కానీ పూజలు కానీ అందుకుంటావు అని చెప్పి భృగు మహర్షి చెప్పాడని చెప్తూ ఉంటారు. అయితే బ్రహ్మగారు విష్ణువు వీరిద్దరూ, ఇది ఒక కథ. ఇంకొక కథ ఏమిటయ్యా అంటే, బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను ఒక రోజున నేను గొప్ప అని ఇద్దరూ కూడా అనుకుంటూ ఉన్నారట. అనుకుంటూ ఉన్నప్పుడు తరుణంలో, సరే అయితే నాయనా ఈశ్వరా నువ్వు వచ్చావా, రాయనాయనా మాల ఎవరు గొప్ప నువ్వు చెప్పయ్యా అని చెప్పి పరమేశ్వరుని బ్రహ్మగారు అడిగారట, విష్ణుమూర్తి అడిగారట. అడిగితే అప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి రూపమే స్థాణువుగా లింగ రూపము, అదే అగ్నిలింగం అని చెప్తారు. అదే మనకి అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం అని పెళ్ళ అంటూ అగ్నిలింగ రూపంలో స్వామి ఉద్భవించారని చెప్తారు. సరే నాయన మీలో ఎవరు గొప్ప అని చెప్పాలంటే మీరు నా ఆది అంత్యాలు కనుక్కోమని చెప్పారట. అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, సరే అయితే నేను చెప్పిన హంసవాహనం తీసుకొని ఆకాశం వైపుకు వెళ్ళారట. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూగర్భంలోకి వెళ్ళటం జరిగిందని చెప్తారు. ఎందుకని వరాహ రూపం దాల్చారు అంటే, తెలుసుకోవాలంటే కూరలు ఉండాలి కదా అని చెప్పి వరాహ రూపం దాల్చారు. లేకపోతే వరాహ రూపం దాల్చాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకయ్యా అనంటే తెలుసుకోవటం కోసమని ఈ విధంగా వాళ్ళిద్దరూ చూసి వచ్చి, నాయన నీ ఆది అంత్యాలని మేము కనుక్కోలేకపోయినాము అని చెప్తారట. ఆ మధ్యలో కనుక్కోవటానికి వీళ్ళిద్దరికీ కూడా బ్రహ్మగారికిను విష్ణువుకి కూడాను ఆ మొగలి పువ్వును అదేవిధంగా కామధేనువు కూడాను వారిద్దరికీ కూడాను సాక్ష్యం చెప్తుందని, ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు అబద్ధపు సాక్ష్యం చెప్పారని చెప్పి, మొగలి పువ్వుకి భూలోకంలో అంటే ముఖ్యంగా ఈశ్వర పూజకి పనికిరాదు అని చెప్పి